ఈ చిన్ని పెన్ డ్రైవ్‌ని ఎంత బాగా డెలివర్ చేశారో చూడండి. మొత్తం అంతా ఒక బబుల్ ర్యాప్‌లో కట్టేసి. ఇంతకి నేను ఈ పెన్ డ్రైవ్‌ని ఎందుకు కొన్నానంటే నా ల్యాప్‌టాప్ కోసం కొన్నాను. ల్యాప్‌టాప్‌లో స్టోరేజ్ ఉంటది కదా! మళ్ళీ ఇదెందుకు అనుకుంటున్నారా? చెప్తాను. ఈ గ్యాప్‌లో నేను ఈ బబుల్ ర్యాప్‌కి ఉన్న బబుల్స్ అన్నీ పాప్ చేసుకుంటూ రూమ్‌కెళ్ళిపోనివ్వండి. సో, మొత్తానికి నేను ఈ పెన్ డ్రైవ్ కొనింది నా మ్యాక్‌బుక్ కోసం. సో, నేను రీసెంట్‌గా మ్యాక్‌బుక్ కొన్నా అనమాట. సో, ఇప్పటికే దాన్ని బాగా వాడేశాను. దాని స్టోరేజ్ కూడా ఆల్మోస్ట్ అంటే ఫుల్ అవ్వలేదులెండి. కానీ నా ముందు జాగ్రత్త. అంటే దాని స్టోరేజ్ ఫిల్ అయిపోతే ఎక్కడ దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందేమో అని. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ అయితే నంబర్ 1 ఉందనుకోండి. నేను కొన్నదొచ్చేసి మ్యాక్‌బుక్ ఎమ్4. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ కొనేసాను. కానీ దాన్ని నేను డైరెక్ట్‌గా పెట్టలేను. ఎందుకంటే సి కేబుల్ ఉంటుంది దీనికి. సో, దీనికోసం మళ్ళీ ఒక మీడియేటర్ కావాలి. సో, ఇదే అన్నమాట ఆ మీడియేటర్. సో, దీంట్లో వన్ సైడ్ ఏమో పెన్ డ్రైవ్ పెట్టాలి. ఇంకో సైడ్ దాన్ని తీసుకెళ్ళి ల్యాప్‌టాప్‌లో పెట్టాలి. ఈ మ్యాక్‌బుక్‌లో, ఐఫోన్‌లో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే. కానీ పర్ఫార్మెన్స్ కోసం కొనాల్సిందే. పర్ఫార్మెన్స్‌లో అయితే నంబర్ 1 ఉంటుంది. సరే అయితే ఇవాల్టికి బాయ్ బాయ్.